ఆమేన్. నిన్ను ఆవరించి ఉన్న సాక్షి సమూహంలో అందరూ బాగా స్ట్రగుల్ అయ్యి పోరాడి కొట్టుకొచ్చిన వాళ్ళు. పేతురు గారి వైపు చూడు, ఆయన ఏమంటాడంటే, వారు బాబరే అంతకన్నా టెన్షన్ నాకు వచ్చినాయి కానీ ప్రభు నా కోసం ప్రార్థన చేశారు, నేను బయటకు వచ్చేసాను. నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు కనుక నీకు పర్లేదు అని పేతురు చెప్తున్నాడు. ఆమేన్. పోగొట్టుకునేది అది ఉంటే కోపంతో ఆవేశంతో మళ్ళీ ఫాస్టింగ్స్ ఉంటే సంపాదించుకోవచ్చు అని మోసే చెప్తున్నాడు. మాట్లాడరండి మీరు. చేతిలో దేవుడు చేసిన పలకలను పగల కొట్టేసుకున్నాను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. ఆయన చాలా స్మూత్గా ట్రీట్మెంట్ ఇచ్చాడు. పర్లేదులే నాన్న, సేమ్ నేను చేసిన పలకలాంటి చేసుకొని రారా అన్నాడు. ఎంత సింపుల్గా ఉంటుంది కానీ బేబచ్చంగా ఉంటుంది దేవునితో వ్యవహారం. దేవుడు చేసిన పలకల్లాంటి మనం చేయటువంటి దేవుని మామూలు పనే, కానీ ఎంత సింపుల్ చెప్తాడు. వెళ్ళి నాన్న ఓ జాంకాయ ఓ మామిడికాయ తీసుకురానంట, నేను నీకు చేసి ఇచ్చిన పలకల వంటివే రెండు ఉదయమునకు చేసి. మళ్ళీ పెద్ద టైం కూడా ఇవ్వడం. చేపలు కొలతలు మొత్తం ఎగ్జాక్ట్గా ఉండాలి, ఆ పలక ఎట్లా ఉండదు అట్లా తయారు చేయాలా. తిండి నీళ్ళు మానేసి నాన్న తిప్పలబడి చేసి పెట్టుకెళ్ళాడు. నువ్వు పలకం చేసుకురా, నేను మళ్ళీ రాసి పెడతాను. ఆ ఛాలెంజ్ మామూలుగా ఉండదండి. అలాంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు కృపలో చేశాను నాన్న, పెద్ద విశేషం ఏముందలా, నువ్వు కొంచెం విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా, కొంచెం ధైర్యాన్ని పోగొట్టుకున్నావా, కొంచెం సమర్పణ పోగొట్టుకున్నావా, కొంచెం ఏమన్నా తేడా వచ్చిందా. దేవుని చేత్తో ఇచ్చిన పలకలే పోటు చేసుకుంటే మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేస్తే మళ్ళీ సంపాదించుకోగలిగాను. దేవుడి చేతులతో చేసిన లాంటి నేను చేయగలిగాను. ఏం కాదులేరా, పోగొట్టుకున్న దాని గురించి దిగులు పెట్టుకోకు, ఫాస్టింగ్స్ ఉండి ప్రార్థన చేయి, మళ్ళీ వచ్చేస్తుందని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఎవరు ఆవరించి ఉన్నారు? మీరు సైలెంట్లో కూడా ఏదైనా చెప్తున్నా. ఇంకా ఎవరు మళ్ళీ ఆవరించున్నది? ఎవరు? ఏది? సరైన పదం వదిలేశారు మీరు, నాకు అది నచ్చట్లేదు. అది 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 ఇంత గొప్ప మీరు ఆ పదం తీసేసారు రా, కలబడి అరిచేస్తున్నారు తప్ప మంచి పదం మిస్ అయిపోతుంది కదా. గొప్ప సాక్షులు అండి వాళ్ళు. అలా ఏమన్నా తక్కువ అనిపించారు నీకు ఎవరన్నా అందులో? దేవునికి స్తోత్రం కలుగును గాక.